భవిష్యత్తులో భారత పార్లమెంట్లో అనకాపల్లి పేరును అభివృద్ధిలో నెంబర్ 1గా ప్రస్తావించే విధంగా పనిచేస్తానని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ప్రకటించారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సభవరం మండలం ఇరువాడ జీఎస్ కళ్యాణ మండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఎంపీ సీఎం రమేష్ను ఎందుకు ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబును పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ సీఎం రమేష్ బాబు మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లోని ఉత్తరాంధ్ర ప్రజలు ఓటమి అభ్యర్థులను ఆదరించిన తీరు ప్రధాని నరేంద్ర మోదీ సహా ఆచరణలోని ముంచెత్తిందని అన్నారు. అంతేకాకుండా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్థానం ఏర్పడే విధంగా ఎన్నికల ఫలితాలు నిలవడం తమకంతా గర్వకారణంగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు గాను పెందుర్తి, పరవాడ, సభవరం మండలాలతో పాటు వడ్డాది, మాడుగుల నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని గుర్తించినట్లుగా పేర్కొన్నారు. తన పరిధిలో 7 నియోజకవర్గాల్లో మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి లేక అల్లాడుతుందంటూ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తాను అనకాపల్లిలో సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకుని అనకాపల్లి పార్లమెంట్ను అభివృద్ధిలో ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు. అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు మాట్లాడుతూ విశాఖపట్నం రాష్ట్ర రాజధానిగా ప్రకటించడంతో పాటు గెలిస్తే పరిపాలన సేకరించే చేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పటికీ కూడా ప్రజలు విశ్వసించకుండా కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఎంతో రుణపడి ఉన్నామని అన్నారు. వేద పండితుల చేత అతనికి ఆశీర్వాద కార్యక్రమం జరుగుతుంది. ఎవరిదారుగా ఇది అక్కర్లేదు, పనిచేసే కాదు ప్రజలు ఆదరిస్తామనడానికి మరొకసారి సో ఈ విషయాలన్నీ కూడా ఒకసారి వారు మాట్లాడతారని చెప్పి మళ్ళా మీకు తెలియజేస్తూ నేను ఒక విషయం మాట్లాడి తెలిపిస్తాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గతంలో నేను 2016లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత పరిస్థితి ఏమిటో మీకు తెలుసు. 2019లో ఎన్నికలు వచ్చాయి. సీట్ అడిగా పెద్దలు చంద్రబాబు గారు ఆ రోజు పరిస్థితుల్లో సీట్ ఇవ్వరారు. కానీ చాలా మందికి జ్ఞాపకం ఉండాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే 14-19 మధ్యలో మేము పార్టీలో జాయిన్ అయితే మా పరిస్థితి ఏమిటో మీ అందరికీ తెలుసా తెలియదా? మరి ఈ రోజు ఏదో మొత్తం మేమందరినీ కార్యకర్తలు కాపాడేస్తాం, మేమందరికీ కూడా మేడ కట్టేస్తాం అని చెడుకప్పుడు చెప్పే పెద్ద మనుషులు మీరు ఎంతవరకు ఈ కార్యకర్తలు కాపాడారో మీ మనసుకు తెలియాలి. అది ఇక్కడ ఉన్న పార్టీ వర్కర్స్ తెలియాలి. ఈవేళ ఇన్ఛార్జ్గా మీ పెందుర్తి కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు మీరు వేరే కార్యక్రమాలు చేయడానికి మీకు ఏమవుతుంది? మీకు ఎక్కడో స్థలం ఇచ్చారు, అక్కడ గెలిచారు, అక్కడ చూసుకోండి. నిన్న మళ్ళీ ఎక్కడో ఫేస్బుక్లో పేజ్ పెట్టారు. ఇవన్నీ కూడా ఇక్కడ నేను ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు గతంలో లా యూనివర్సిటీ తెచ్చామన్నా, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తెచ్చామన్నా అది దేవుని పట్టణానికి వెళ్ళిపోతున్నా రాజీనామా చేస్తామని పోరాడి దాన్ని ఇక్కడ నిలుపుకున్నాం. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ ఉంది సభవరంలో, మారిటైమ్ యూనివర్సిటీ ఉంది, పెట్రోలియం యూనివర్సిటీ శాంక్షన్ 2,000 కోట్ల ఫండ్ కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది.
ఇందాక బాబు గారు చెప్పినట్టు అనకాపల్లి ఎంపీకి ఎప్పుడు అంత మెజారిటీ ఇవ్వాల, ఎంత వేవులో కూడా 1,00,000 లోపే వస్తూ ఉంది. 1,25,000 అంటే చాలా ఎక్కువ అనుకుంటాను. అప్పర్ నరసింహకి ఒకసారి వచ్చినట్టు ఉంది. తర్వాత బొప్పల చలపతిరావు గారు కానీ, గుడివాడ గురునాథరావు గారి, కొందాల రామకృష్ణ గారు కానీ, గడ్డా శ్రీనివాసరావు కానీ, నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా 50,000. అదే మన కొందాల గారికి అయితే 9 ఓట్లు 11 ఓట్లు మెజారిటీ. ఇలాంటివి మనం చూసాం. మరి పనిచేసే వ్యక్తి, పనికొచ్చే వ్యక్తి అని చెప్పి నమ్మి అన్న రమేష్ గారిని ఆశీర్వదించిన కూడా పరిశ్రమలు రావాలి. మన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రావాలి. ఇక్కడ రైతులకు బాగుండాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎక్కడైనా కానీ భారతదేశంలో ఏదన్నా ఒక స్కీమ్ వచ్చిందంటే మొట్టమొదటిగా అనకాపల్లి మన పెద్దుర్తి గుర్తు వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి మీకు తెలియదు. నేనేదో ఒకసారి వచ్చి ఎంపీ అయిపోయి మళ్ళీ ఇంకొక ప్రాంతానికి పోయి మళ్ళీ అక్కడ చేసే అవకాశం లేకుండా అంత భారీ మెజారిటీతో గెలిపించారు. కాబట్టి నేను ఇక్కడే నివాసం ఏర్పరచుకొని మీలో ఒకరిగా ఉండి ఇంకా రాబోయే కాలంలో కూడా ఇక్కడి నుంచే ఉండాలని చెప్పేసి దీనితోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. రమేష్ అన్నయ్య అంటే మా బాబ్జీ అన్న అయితే లేదు మీరు అనకాపల్లి దగ్గరే కదా, పెందుర్తి నియోజకవర్గంలోనే ఇల్లు కట్టుకుని అంటున్నారు. అంతా చూసి ఎక్కడ కానీ ఇక్కడ కానీ తప్పకుండా ఇక్కడే ఉండి మీలో ఒకటిగా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మీకు పనులు చేసే విధంగా, అలాగే అనకాపల్లిని పార్లమెంట్ నియోజకవర్గం 7 నియోజకవర్గాలు కూడా భారతదేశంలో అనకాపల్లి అనే విధంగా తీసుకొని వస్తామని చెప్పేసి